4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న సంగతులు చదువుకుందాం. ప్రతివారు లేఖనాలు తెరచి చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైలుబట్ట తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మహామహిమ కలిగిన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవైనందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము మీ బలిష్టమైన రెక్కల క్రింద సురక్షితమైన కాపుదల మీరు అనుగ్రహింపచేసినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, దైవ లేఖనాలలో నుండి అమూల్యమైన సంగతులను మేము ధ్యానము చేయనై ఉంటుండగా, మీరు మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, ఎంతో గొప్ప ప్రేమతో మమ్మను ప్రేమించి విడువక మా ఎడల కృప చూపే మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో మొదటి నుండి 6 వచనాలు మనము ధ్యానం చేస్తూ యెహోవా దూత మాట్లాడుట అని మనం వింటూ వస్తున్నాం. యెహోవా దూత మాట్లాడుట. న్యాయమూర్తి 1 తండ్రి అయిన దేవుడేని, 2 ముద్దాయి ప్రధాన యాజకుడైన యెహోషువ అని, 3వది సాతాను ఫిర్యాది అయి నిలిచాడు అని, 4వది యెహోవా దూత అని, 5 సాతాను యొక్క ఉద్దేశం, సాతాను యొక్క ఉద్దేశం, 6 సాతానే నేరస్తుడు, 7 యెహోషువ అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా ఉన్నాడు అని, 8 యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నున్నట్లుగా చూచాడు. 9 దూత అనగా దగ్గర నిలిచిన వారిని పిలిచి చెప్పుట. ఈ దగ్గర నిలిచిన వారెవరో మనం విన్నాం. ఈరోజు 10వ సంగతి, 10వ విషయం, యెహోవా దూత అయిన క్రీస్తు చెప్పిన మాటలు మనము చూడాలి. 4వ వచనములో మనము చూస్తాం. 3వ అధ్యాయం 4వ వచనం. దూత దగ్గర నిలిచున్న వారిని పిలిచి ఇతని మైలుబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను.
ఇక్కడ ఇతని మైలు బట్టలను తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ఉన్నానని సెలవిచ్చెను. ఎవరి మాట చెప్పగలిగింది? యెహోవా దూత అయిన క్రీస్తు ప్రభువు చెప్పిన మాట. ఆయన చెప్పిన ఈ మాట అనగా క్రీస్తు భూమి మీదికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరి దోషములను పరిహరించుటను ఇది చూపించుచూ ఉన్నది. ఇది చూపించుచూ ఉన్నట్లుగా మనము చూడగలం. నిజమే. దైవ లేఖనములు ఆలోచన చేసినట్లయితే ఒక్క దినములో గాని వారి దోషములన్నీ పరిహరిస్తాను అని చెప్పిన సందర్భం మనము ఎరుగుదు. జీవము గల దేవుని వాక్యములు ఒక్క దినములో గాని నేను ఈ దేశము యొక్క దోషములను పరిహరింతును అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన ఇట్టి సత్యాలు మనము గమనించాలి. దేవుడు దోషమును పరిహరించడానికి తన కుమారుని పంపిస్తాడు అన్నట్లుగా చూస్తాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో ఉన్నట్లు, ఆయన వచ్చి యెరూషలేము యొక్క కల్మషము కడిగివేసి శుద్ధి చేయును అన్నాడు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు అన్నాడు. కల్మషమును కడిగివేయునప్పుడు అన్నాడు. తగిలిన రక్తము దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు అన్నాడు. కడిగివేయుట, శుద్ధి చేయుట అనే మాట మనము చూస్తున్నాం. ఇక యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నట్లు, వారి గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండెను. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండెను. చూశారా? దేవాది దేవుడు తన ప్రజల పట్ల ఆయన కల్మషమును కడిగి చేస్తాడు. 2, తగిలిన రక్తమును శుద్ధి చేస్తాడు. 3, తన జనుల గాయమును కడతాడు. 4, వారి దెబ్బను బాగు చేస్తాడు. చూశారా? మైలబట్టను తీసివేయటం అంటే దోషమును పరిహరించడం. ఇశ్రాయేలీయులందరి దోషములను పరిహరించుటను గూర్చిన సంగతి చూస్తున్నాం. క్రీస్తు భూమి మీదికి దిగి వచ్చినప్పుడు ఇలాంటి గొప్ప కార్యం జరుగుతుందనే సత్యాన్ని దైవ లేఖనంలో స్పష్టంగా మనము చూస్తున్నాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనములో ఏమన్నాడు? యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనములో, దానిలో నివసించు జనుల దోషం పరిహరింపబడును. ఇక్కడ ఎంత మంచి మాట చూడండి. నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడునూ అనడు. దానిలో నివసించు జనుల దోషము
పరిహరింపబడును. చూశారా ప్రియులారా? నాకు దేహములో బాగులేదని అందులో నివసించేవాడు ఎవ్వడు అనడు. దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడుతుంది. ఎప్పుడైతే ఈ యెహోవా దూత క్రీస్తు భూమి మీదికి దిగి వస్తాడో, దిగి వచ్చినప్పుడు కలిగేటటువంటి గొప్ప కార్యం అదే చెప్పాడు క్రొత్త నిబంధనలో. రోమాపత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలలో ఉన్నట్లు ఓ చక్కని మాట చెప్పాడు. క్రీస్తు పరలోకము నుండి వచ్చిన తరువాత యాకోబులో నుండి భక్తిహీనత తొలగిస్తాననే మాట. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, యేసుక్రీస్తు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఎంత వరుసగా చెప్పాడండి. సియోను కుమార్తెకున్న కల్మషమును కడిగి వేస్తాడు. వారికి తగిలిన రక్తమును శుద్ధి చేస్తాడు. వారికి కలిగిన గాయమును కట్టుతాడు. వారి దెబ్బను మాన్పిస్తాడు. వారి భక్తిహీనతను తొలగిస్తాడు. వారి పాపమును పరిహరిస్తాడు. వారిని రక్షిస్తాడు. 7 విషయాలండి. 7 విషయాలు. మళ్ళా చెప్పనా? రాశారా? ఏం వినడమేనా? రాయలేదా? మరి మరలా చెప్పండి అన్న. 6 వచ్చినాయి. 1, కల్మషమును కడిగి వేస్తాడు. 2, తగిలిన రక్తమును శుద్ధి చేస్తాడు. 3, గాయమును కడతాడు. 4, దెబ్బను మాన్పిస్తాడు. 5, దోషమును పరిహరిస్తాడు. 6, భక్తిహీనతను తొలగిస్తాడు. 7, ఇశ్రాయేలీల జనులందరినీ రక్షిస్తాడు. వచ్చాయా? వచ్చాయండి. యేసుక్రీస్తు రెండవ రాకడలో రెండవ అంచెలో వచ్చినప్పుడు జరిగే సంగతి ఇది. మొదటి అంచెలో వచ్చినప్పుడు జరిగేది కాదు. యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదికి వచ్చినప్పుడు జరిగేటటువంటి సంఘటన. ఇంత తేటగా విషయాలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. మొదటి అంచె వేరు, రెండవ అంచె వేరు రెండవ రాకడలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలను మనము గుర్తించాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడో చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8లో ఉన్నట్టు, ఒక్క నిమిషములోనే ఒక జనము జన్మించును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా?
ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా, సియోనునకు ప్రసవ వేదన కలుగగాని ఆమె బిడ్డలను కనెను అన్నాడు. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా, సియోనుకు ప్రసవ వేదన కలుగగాని ఆమె బిడ్డలను కనెను. అంటే దీని అర్థం ఒక్క నిమిషములో ఒక జనము జన్మించును. ఎందుకంటే ప్రసవ వేదన పడుతూ 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 ఆ తల్లి వస్తుంది కదా. ఇశ్రాయేలుకు తల్లి అంటే మళ్ళీ యెరూషలేము కదా. యెరూషలేం అంటే ఇశ్రాయేలీలు కదా. అర్థమైందండి. కాబట్టి ఒక్క నిమిషములో ఒక జనము జన్మించును. మెస్సియా అయిన క్రీస్తు ఆయన రెండవ రాకడలో రెండవ అంచెలో ఒలీవల కొండ మీదికి వచ్చినప్పుడు ఇలాగు జరుగును. అర్థమైందండి. దేవుని వాక్యములో ఎంత స్పష్టమైన సత్యం వ్రాయబడిందో. ఆయన రాకడ మొదటి అంచెలో ఆకాశ మండలము వరకే వచ్చును. ఆకాశ మండలము వరకే వచ్చును. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలలో ఆయన రాకడ మొదటి అంచెలో ఆకాశ మండలము వరకే వస్తాడు. ఆకాశ మండలము వరకే వస్తాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మొదట లేతురు. 17వ వచనం. ఆ మీదట సజీవులైన వారు సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. అంటే ప్రభు ఎక్కడికి వస్తున్నారు? ఆకాశ మండలానికి వస్తున్నారు. అప్పుడు మనము ప్రభువును కలుసుకుంటాం. ఆ తరువాత 7 ఏండ్ల శ్రమలు. ప్రభువును కలుసుకున్న తర్వాత భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30 వచనాలు. 24వ అధ్యాయం 29, 30 వచనాలు. 7 ఏండ్ల శ్రమల తరువాత మనం ఆ సంగతి చూస్తాం. చదువుతారా? 29, 30 వచనాలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, అంటే 7 ఏండ్ల శ్రమల తరువాత, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అన్నాడు. ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయం 7వ వచనములో కూడా ఈ మాటే చెప్పాడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో 7 ఏండ్ల శ్రమ ముగిసిన తరువాత ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు జరిగే పరిస్థితులు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్ అన్నాడు. చూశారా? రొమ్ము కొట్టుకుంటారు భూజనులందరూ అని చెప్పాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. 14వ అధ్యాయం 3 నుండి 5 వచనాలలో
వ్రాయబడిన వాస్తవం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ ఆయన పాదములుంచగా ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును అన్నాడు. కాబట్టి ప్రియులారా, రేపు ఆయన మహామహిమతో రెండవ రాకడలో రెండవ అంచెలో వస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీల దోషము పరిహరింపబడును. అప్పుడు ఇశ్రాయేలీల దోషము పరిహరింపబడుతుంది. మరి నేడు మన దోషములను పరిహరించువాడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఈ దోషములు పరిహరించబడ్డాయా? ఆయన మన దోషములను పరిహరించువాడై ఉన్నాడు. ఎప్పుడు? మన దోషములను పరిహరించేవాడు. ఆయన ఎప్పుడు పరిహరిస్తాడు? వారికి ఎప్పుడూ గాని, మనకైతే చూడండి, ఒప్పుకున్నప్పుడే. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. దేవుని వాక్యములో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. ఇది మన విషయంలో. పాపములను క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి ఏమున్నది? అధికారం ఉన్నది. మరి ఆయన మన పాపములను క్షమించాలంటే మనం ఏం చేయాలి? కీర్తన 32:5. కీర్తన 32:5. ఎప్పుడు క్షమిస్తాడు అంటే ఆయన యొద్ద ఒప్పుకున్నట్లయితే. ఆయన యొద్ద ఒప్పుకున్నట్లయితే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎంత చక్కని మాట! దోషమును కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకొందాము అని అనుకుంటే, ఆయన అతిక్రమములను, ఆయన సన్నిధిని ఏం చేస్తాడట? పరిహరిస్తాను అని చెప్పాడు. నిజమే. ఒప్పుకున్న తరువాత ఆయన మన దోషములను పరిహరిస్తాడు. 130వ కీర్తన 7లోనున్నట్లు, కీర్తన 130వ కీర్తన 7లో ఉన్నట్లు, ఆయన యొద్ద మనకు సంపూర్ణ విమోచన దొరకును. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరకును. ఎప్పుడు? చెప్పండి. ఆయన యొద్ద ఒప్పుకున్నప్పుడు ఆయన మన దోషములను పరిహరిస్తాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది, కృప దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. అదే చెప్పాడు 4వ వచనంలో. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, దూత దగ్గర నిలిచున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి. ఇక్కడ ఎంత మాట ఉన్నదో చూడండి. నేను నీ దోషమును పరిహరించి అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవలేఖనములో వ్రాయబడిన మాట ఎంతో విశేషమైన మాటగా మనము చూస్తున్నాం.
ఆయన యొద్ద మనం ఒప్పుకున్నట్లయితే ఇలాగున సంపూర్ణ విమోచన దొరుకుతుంది, కృప దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. ఈ 3 విషయాలు. దోషములను పరిహరించుట వలన సంపూర్ణమైన విమోచన, కృప, క్షమాపణ. నేడు ఆయన యొద్దకు వచ్చు వారందరి పాపమును ఆయన పరిహరిస్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలుల దోషమును పరిహరిస్తాడు. ఇది 4వ వచనం. అర్థమైందండి? ఇప్పుడేమో ఆయన యొద్దకు వచ్చు వారిని అందరి పాపమును ఆయన పరిహరిస్తాడు, క్షమిస్తాడు. ఆయన వచ్చినప్పుడు, రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఇశ్రాయేలీల దోషమును పరిహరిస్తాడు. వెరీ క్లియర్ విషయం. ఏమండి? సంగతి క్లియర్గా ఉంది కదా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించండి. ఇక 11వ సంగతి, ఈ 3వ అధ్యాయములో 4-5 వచనాలలో 11 సంగతులు మనం వింటున్నాం. 11వ సంగతి, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాడు. 4వ వచనం చివరి భాగం. ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అన్నాడు. ఈ వస్త్రం ప్రశస్తమైన వస్త్రం. 5వ వచనములో కూడా అన్నాడు, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను అన్నాడు. ఇక్కడ ఈ 4-5 వచనాలలో ఇది ఇశ్రాయేలీల భవిష్యత్తులో పొందనయున్న మహిమను సూచించేదిగా ఉన్నది. ఇది ఇశ్రాయేలీల భవిష్యత్తులో పొందనయున్న మహిమను సూచించేదిగా ఉన్నది. ఇశ్రాయేలీలపై ఆయన రాజ్యము చేయు దినములలో ఇశ్రాయేలీలు ఇలాంటి ఉన్నత స్థితిలో ఉండగలరు. ఇలాంటి ఉన్నత స్థితికి వారు వస్తారు. ప్రియులారా, ఆయన రాజ్యము చేసే దినాలలో ఇశ్రాయేలీలు ఇలాంటి ఉన్నతమైన స్థితికి వస్తారు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-2 వచనాలు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ఎందువల్ల? ఆయన పరిహరించుట వలన. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు అని చెప్తా ఉన్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములో ఒక చక్కటి మాట చూడగలం. శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈ మాట ఎంత బాగుందో చూసారా? శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారు రీతిగా, ఆభరణముతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన నాకు రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! శృంగారమైన పాగా,
పెండ్లి కుమారుని ఆభరణము, పెండ్లి కుమారు రీతిగా ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఎంత చక్కని సౌందర్యముతో దేవుడు అలంకరించాడో చూడండి. మలిన వస్త్రములను తీసివేశాడు, ప్రశస్త వస్త్రములను పెట్టాడు కదా. మలిన వస్త్రములను తీసి తెల్లని పాగా పెట్టి ప్రశస్తమైన వస్త్రములను పెట్టి అలంకరించి పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా, వారికి ఎంత బాగా అలంకరిస్తారు పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను. ఆ విధముగా ఇశ్రాయేలీయులను దేవుడు అలంకరిస్తాడు భవిష్యత్తులో అని చాలా వివరంగా చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. ఇంతకీ వారిని దేనితో అలంకరిస్తాడు? ఆయన రక్షణ వస్త్రములతో వారిని అలంకరిస్తాడు. అప్పుడు వారు యెహోవాను బట్టి మహానందముతో ఆనందించుచున్నారు అని చెప్పుచున్నారు. మహా ఆనందముతో ఆనందిస్తారు. ఈ మాటలు ఇశ్రాయేలీయులపై క్రీస్తు రాజ్యపాలన చేయనయున్న కాలమునకు సంబంధించిన మాటలండి. ఈ మాటలు ఇశ్రాయేలీయులపై క్రీస్తు రాజ్యపాలన చేయనయున్న కాలమునకు సంబంధించిన మాటలు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11 నుండి 14 వచనాలలో కూడా కనబడుతుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు ఈ సత్యాలు కనబడతా ఉన్నాయి. చూస్తారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, యెరూషలేమా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, వీరేమయ్యారు? ఒకప్పుడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నారు. నేను నీలాంజలములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. 12వ వచనం. మణి మాణిక్యములతో నీ కోట గుమ్మములను, మణి మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానివై స్థాపింపబడుదు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అవి నీ దగ్గరకు రానే రావు, రానే రాదు అంట. ఎంత చక్కని మాట వ్రాయబడ్డది. కాబట్టి ఈ 11 నుండి 14 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే ఎంత గొప్పగా పట్టణాన్ని కట్టబోతున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. 51:3. మళ్ళా మీరు వినేటప్పుడు వినడం, మీ ఖాళీ టైంలో వీటన్నింటినీ పాయింట్స్ వైజ్గా రాసుకోండి. రేపు ఆ పట్టణపు పరిస్థితులను ఎలా ఉంచబోతున్నాడో. ఒకప్పుడు ఆదరణ లేక గాలివాని చేత కొట్టబడినటువంటి పరిస్థితులు చూడండి. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. అర్థమైందండి? ఆయన సియోనును ఆదరించడానికి బయలుదేరుతున్నాడు. పాడైన స్థలములన్నింటినీ ఆదరిస్తాడు. దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచు, ఎడారి భూములను
యెహోవా తోటలాగా చేయబోతున్నాడు. అప్పుడటండి ఆనంద సంతోషములు, కృతజ్ఞత, స్తుతి, సంగీత నాదం దానిలో వినబడుతుంది. ఈ వరుస అర్థమైంది కదా. కాబట్టి దేవుడు రేపు భవిష్యత్తులో ఇశ్రాయేలీయుల విషయములో ఎంత మంచి పరిస్థితులు ఉంటాయి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 16, 17 వచనాలు. ఎంత చెప్పినా, ఎన్ని వచనాలు చెప్పినా తరగటం లేదు రేపు భవిష్యత్తు కొరకు కదా. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 16, 17 వచనాలలో రేపు ఎంత చక్కని అప్పుడు న్యాయము అరణ్యములో నివసించు, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. న్యాయం అరణ్యములో నిలుచుద్దండి. నీతి సమాధానము కలుగ చేయను. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలములనందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఆహా, దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని రేపు ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్నాడు. అయితే విశ్వాసం ఉంచిన మనకు, నిరీక్షణ కలిగిన మనకు దేవుడిచ్చాడు. ఇట్టి సత్యాన్ని మనము గుర్తించాలి. యెరూషలేము యొక్క భవిష్యత్తు ఎంత ఉన్నతమైనదిగా ఉన్నదో చూడండి. అయితే నేడు మనలను కూడా ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించువాడు ఆయనే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తప్పిపోయిన కుమారుడు వచ్చాడండి తండ్రి ఇంటికి. తండ్రి ఏం చేశాడు? తిరిగి వచ్చిన వానికి ఏం చేశాడండి? లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఏం చేశాడు? ప్రశస్త వస్త్రము రైట్ అండి. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ప్రశస్తమైన వస్త్రము వీనికి త్వరగా తెచ్చి కట్టి, చెప్పులు, ఉంగరము, విందు ఇన్ని ఇచ్చినట్లు మనము చూస్తున్నాం. ఏమేమి ఇచ్చాడు? ప్రశస్త వస్త్రముతో పాటు చెప్పులు ఇచ్చాడు, ఉంగరము ఇచ్చాడు, విందు కూడా చేశాడు. క్రీస్తును అంగీకరించినటువంటి వారి విషయములో ఆత్మీయముగా ప్రశస్తమైన వస్త్రములతో అలంకరింపబడగలరు. అది పెండ్లి వస్త్రమనియు, రక్షణ వస్త్రమనియు, నీతి వస్త్రమనియు ఇలాంటి పేర్లతో పిలువబడింది. ఏది? ప్రశస్త వస్త్రం అనే మాటకు 1 పెండ్లి వస్త్రం, 2 రక్షణ వస్త్రం, 3 నీతి వస్త్రం అని పిలువబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభువు ఒక వ్యక్తిని తన పాపమును పరిహరించిన తరువాత ఇలాంటి ఆత్మీయ వస్త్రములతో అలంకరించును. అర్థమైందండి? ఒక వ్యక్తి యొక్క పాపము పరిహరించబడి ఇలాంటి ఆత్మీయ వస్త్రములతో ఆయన అలంకరించేవాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథాల్లో చూస్తాం. అది క్షణములో క్రీస్తు ద్వారా ఉచితముగా దొరికే భాగ్యం. క్షణములోనే తన పాపాన్ని తాను ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని దేవుని దగ్గర తీర్మానం చేసిన క్షణములోనే అలాంటి చక్కని వస్త్రాన్ని ఆయన ధరింప చేసేవాడుగా ఉన్నాడు. అయితే ప్రభు పిల్లలమైన మనము వస్త్రములు అపవిత్రపరచబడకుండా, అనగా ఇహలోక మాలిన్యము మనకంటకుండా భద్రముగా కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది? మందే. ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి చక్కగా అలంకరించేవాడు ఆయన. ఇప్పుడు అలంకరించబడిన తరువాత, అంటే రక్షించబడిన తరువాత, ఇప్పుడు మనము కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండగా, ఇహలోక మాలిన్యము అంటకుండగా మనలను మనమే కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలి అనంటే నిష్కళంకమైన భక్తిని మనము చేయాలి. యాకోబు పత్రికలో అన్నాడు కదా, 1వ అధ్యాయం 26, 27 వచనాలు. 26, 27 వచనాలు నిష్కళంకమును పవిత్రమైన భక్తి ఏదనగా అని చెప్తాడు అక్కడ. నిష్కళంకమును పవిత్రమునైన భక్తి అని చెప్తాడు.
ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 5-6 వచనాలలో చూస్తే, తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. చేయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. 6వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ప్రియులారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు ఎక్కడున్నారు? సార్డిస్ సంఘంలో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని అన్నాడు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు అన్నాడు. ఇదొద్దమ్మా, నాతో కూడా సంచరించుదురు అన్నాడు. కాబట్టి జయించువాడాలాగున తెల్లని వస్త్రములను ధరించుకొని ప్రభువుతో జీవించే గొప్ప భాగ్యం ఉన్నది గనుక ప్రభువును అంగీకరించి తన జీవితమును అపవిత్రపరచుకొనక నిర్మలముగా జీవించిన ప్రభు పిల్లలు ప్రభువుతో కలిసి సంచరించే హక్కు గలవారుగా ఉంటారు. తెల్లని వస్త్రములను ధరించిన వారు అంటే మాలిన్యం అంటకుండా తమ్మును తాము కాపాడుకునేవారు. ఇలాంటి యోగ్యతను నిలుపుకొనటం చాలా ఆశీర్వాదకరమండి. రక్షించబడడం వేరు, రక్షించబడిన తరువాత రక్షణను కాపాడుకుంటూ, సొంత రక్షణను భయముతో కాపాడుకుంటూ మలినము అంటకుండా ఎంతో జాగ్రత్త వహించవలసిన వారు. ఇంకా దేవుని వాక్యములో మనము చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో దేన మనసు అను వస్త్రమును గూర్చి వ్రాయబడింది. ప్రశస్త వస్త్రం, దేన మనసు అను వస్త్రం. దేన మనసు అను వస్త్రం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరు అందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అన్నాడు. యెషయా గ్రంథం 61:3లో స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం అని చదువుతాం. యెషయా గ్రంథం 61:3లో స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం అని మనము చదువుతాం. సరే, యెషయా గ్రంథం ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, చూడండి 2 వస్త్రాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం. యెషయా గ్రంథం 59:18లో ఆసక్తి వస్త్రములను అని చదువుతాం. 59:18 ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను అన్నాడు. ఇక్కడ ఆసక్తిని పై వస్త్రముగా, పరిక్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన శత్రువులకు రౌద్రం చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయను, ద్వేపస్తులకు ప్రతీకారము చేయను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను అన్నాడు. ఆసక్తి పై వస్త్రం అని చెప్పాడు కదా. అలాగే కీర్తన 132లో కూడా కొన్ని వస్త్రములు మనము చూస్తాం. కీర్తన 132లో కొన్ని వస్త్రాలు ఉన్నాయి. ఇలాంటి ఆత్మీయ వస్త్రములతో మనం ఏం చేయాలి? దేవుని పిల్లలముగా అలంకరించబడిన వారముగా ఉండాలి. మరియు తలపాగా ధరించినట్లు చూస్తాం. తలపాగా 3వ అధ్యాయం 5వ వచనములో జకర్యా గ్రంథములో తలపాగా ధరించినట్లుగా చూస్తాం. తలపాగా. ఈ తలపాగా అనేది యోబు గ్రంథం 29:14లో, యోబు గ్రంథం 29:14 ఈ తలపాగా అనేది న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును తలపాగాయు ఆయనని చదువుతాం.
న్యాయ ప్రవర్తన. యోబు గ్రంథం 29:14. తలపాగా అనేది దేనికి సూచన? న్యాయ ప్రవర్తనకు సూచన. నిజమేనండి. నేడు మన తలపాగా ఏదై ఉండాలి? న్యాయ ప్రవర్తనయే. అందుకే చెప్పాడు కదా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, బుద్ధిని సంపాదించుకున్నట్లయితే అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము ధరింపజేయును అని చదువుతాం. ఈ వచనం అయిపోయింది. న్యాయ ప్రవర్తన కలిగిన వారంగా మనం ఉండాలి. బుద్ధి సంపాదించుకున్నట్టయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలండి. బుద్ధి సంపాదించుకున్నట్లయితే అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము ధరింపచేయును అన్నాడు. కనుక మన బుద్ధియే మనకు కిరీటం. ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకుంటే, న్యాయ ప్రవర్తన తలపాగా పెట్టుకుంటే, రేపు మన బుద్ధియే మనకు కిరీటముగా ఉంటుంది. ఇలాంటి బుద్ధి లోకములో ఎక్కడా దొరకదు. కొలసై పత్రిక 2:3లో ఉన్నట్లు క్రీస్తునందే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. కనుక యెషయా గ్రంథం 28:29 ప్రకారం అధిక బుద్ధి దయచేయువాడు ఆయనే. అధిక బుద్ధి దయచేయువాడు ఆయనే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము గమనించాలి. బుద్ధిని సంపాదించుకోవాలి. న్యాయ ప్రవర్తన తలపాగా పెట్టుకోవాలి. అది అందమైన మాలికగా, కిరీటముగా ఉండాలి. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకొని దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ప్రభునందు ప్రియులారా, మరి ప్రశస్త వస్త్రాన్ని ధరించారా? ఒకవేళ ధరించని వారుగా ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడైనా ప్రశస్త వస్త్రములను ధరించుకొని న్యాయమైన ప్రవర్తనని తలపాగా పెట్టుకొని దేవునికి మహిమకరంగా జీవించవలనని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఇదే 5వ వచనములో యెహోవా దూత దగ్గర నిలిచి ఉన్నాడు. ఆ సంగతి తర్వాత చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు నీవే. అందును బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. భవిష్యత్తులో ఇశ్రాయేలీలను రక్షించి వారికి మీరిచ్చే ఆనంద సంతోషములను బట్టి వారు కృతజ్ఞతాస్తుతియు ఆనంద గానములు వారు పాడి మిమ్మును మహిమపరిచేవారుగా ఉన్నారు. మా ప్రభువా, మమ్మును ప్రేమించి ఆత్మరక్షణ అందించి మా నోట స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును పెట్టారు. అందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా పట్ల మీకున్న జాలికై, కరుణకై, ఉపకారముకై కృతజ్ఞతా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి మరి